డాక్యుమెంటేషన్ అయినా, డెవలప్మెంట్స్ అయినా, చుట్టూ డెవలప్మెంట్స్ అయినా, రాబోయే డెవలప్మెంట్స్ అయినా అవన్నీ కూడా మేము ఒక 150 గజాల ప్లాట్ కొంటే నాకు ఉపయోగమా కాదా అనేది, మాకు ఉపయోగం అనిపిస్తే కస్టమర్కి ఉపయోగమే కదా. అవును, అలానే మనం ప్రతి వెంచర్ని రూపొందిస్తాం. సార్ ఇప్పుడు 150 స్క్వేర్ యార్డ్స్ మంచి సైజ్ కదా లాస్ట్ ఇయర్, Definitely అంటే G+2 కట్టచ్చు హ్యాపీగా. G+2 G+3 కూడా కట్టుకోవచ్చు. Permission. అంటే ఒక మంచి ఫ్యామిలీ హోమ్ కట్టుకోవడానికి. సో మీ దృష్టిలో, మీ అంచనా ప్రకారం రియల్ ఎస్టేట్లో మీకు బోల్డ్ అనుభవం ఉంది కాబట్టి, ఇప్పుడు ప్లాట్స్ కొనేవాళ్ళు బహుశా ఇల్లు కట్టుకుని దీన్ని పెట్టుకుందాం, మనతోనే పెట్టుకుందాం, మనం అమ్మక్కర్లేదు తర్వాత, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, మా కోసమే అనుకునే వాళ్ళు ఎప్పట్లోగా ఇల్లు కట్టుకోవచ్చండి సుమారుగా? మేము అంచనా వేయటం మాత్రం 2.5-3 ఇయర్స్లో ఇక్కడ ఖాళీ ప్లాట్ ఒక్కటి కూడా ఉండదు. ఓకే, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎందుకంటే ఒక బిల్డర్స్ టీం ఒకళ్ళు ఉన్నారు, 12 ప్లాట్స్ వాళ్ళే కొన్నారు మేడం. వాళ్ళు ఇమీడియట్ గా కట్టియడానికి రెడీగా ఉన్నారు. ఇందులోనే సూపర్. ఒక 4 ఇల్లులు 5 ఇల్లులు పడిన తర్వాత కామన్ పబ్లిక్ కూడా అరే మనం కూడా కట్టుకుందాం, ఇల్లులు ఉన్నాయి కదా సేఫ్ అనేది కామన్గా ఎవరికైనా వస్తుంది. మనం వాటర్ కనెక్షన్ అవన్నీ అయిపోయినాయి, ఈ రోడ్డు కంప్లీట్ అయ్యాక వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు.